రూపాంతరం చెంది ఇక్కడ పరిపాలన చేస్తూ వస్తున్నారు. నిన్న మొన్న నల్గొండలో కిడ్నాప్ చేసిండు, నువ్వు కట్టే చేయొద్దు అని. ఇవాళ గుడి పోవద్దని ఒక తల్లి బిడ్డను ఆపి వాళ్ళను నువ్వు చేసి తోసేసి ఆ పిల్ల సాగుకు చిన్న పిల్లనండి. ఆ దరిద్రులకు మనసు ఎట్లా ఒప్పింది? ఆ తల్లిని జనరల్గా మనం ఏం చేస్తాం, బస్సులో కూడా పోతుంటే చిన్నపిల్లల్ని ఎత్తుకున్న తల్లి నిలబడితే ఎంబడి లేచి నిలబడి సీట్ ఇస్తాం. మరి అట్లాంటిది పోయి నువ్వు సంటి పిల్లని ఎత్తుకున్న తండ్రిని నువ్వు చేసి ఆ పిల్ల చిన్నవాడినట్టు చేసి తొక్కేసి ఆమె చావుకు కారణమైన ఈ రెడ్లు అగ్రకులాల యొక్క అహంకారము, ఇది ఎట్లొచ్చింది అసలు? ఈ అహంకారం నా కొడుకులకు. మనమేమో ఎస్సీ ఎస్టీలు బీసీలు వెనుకబడిన వాళ్ళు ముంగడబడిన వాళ్ళు ఆంధ్రం పోయి ఏమో రజాకర్లకు వ్యతిరేకంగా ఈ తుర్కనా కొడుకులు అప్పుడు వాళ్ళు మనల్ని హింసిస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం. చిరిగిపోయిన బట్టలతోటి, దోతి సరిగా లేదు, బనీన్లతోటి, బనీన్లు లేకుండా గడపలుగులు, పాలలు, కత్తులు ఏ దొరుకుతాయి దాంతో మనము ఈ రజాకారులను ఎదుర్కొని యుద్ధం చేస్తే ఈ రెడ్డి నా కొడుకులు పోయి అక్కడ గులాంగిరి చేసిండ్రు నిజాం అని కాళ్ళు వచ్చిండ్రు, అని బూట్లు సాఫ్ చేసిండ్రు. ఆడు ఎంగిల్ పీడీలు పడేస్తే ఎంగిల్ పీడీలు తాగుకుంటా ఆనందం పొందిండ్రు. ఇది ఆ రెడ్ల యొక్క చరిత్ర. ఇంకా ఘోరమైన విషయాలు నేను చెప్పదలుచుకోలే. అట్లా వాళ్ళు సేవ చేసి తరించి భూములు పొందిండ్రు. ఓడు 100, ఓడు 200, ఓడు 500, 1000 ఎకరాల భూములు పొందిండ్రు. ఊళ్ళే పొందిండ్రు వాడు. అప్పుడు ఏ విలువ లేదు వాటికి. ఈ మధ్య కాలంలో భూములకు రెక్కలు రావడం వల్ల డబ్బు వాళ్ళ యొక్క ఇళ్ళ సంచుల నిండా ఉండి ఆ సంచుల నుండి పొగ రూపంలో వాళ్ళకు అహంకారం డెవలప్ అయింది. అందువల్ల వాళ్ళకు మానవత్వం కనబడటం లేదు, మనుషులు కనబడటం లేదు వాళ్ళకు. కాబట్టి ఈ అహంకారాన్ని అణచాలి అని అంటే బీసీలు ఏకం కావాలని మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. కానీ మనం కాము. ఎందుకు కావాలి? మనం ఓడు అటుపోతాడు, ఓడు ఇటుపోతాడు. వీళ్ళు స్టేజ్ ఎక్కి రాజారాం యాదవ్ గారు రమ్మనంగా ఉత్తమంలో భూగదప్పుడు దాస్తాం. నిజానికి బీసీలు ఏకమైతే అప్పుడెప్పుడు నలంద విశ్వవిద్యాలయం మీద గోరి దండయాత్ర చేస్తే ఆ జర్మన్ సైంటిస్ట్ రచయిత ఒకడు అన్నాడు, అసలు ఆ నలంద విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు తూగను వస్తే ఆ ఊమలో కొట్టుకుపోయేవాళ్ళు 52 మంది గోరి సైనికులు. వీళ్ళు దాచుకొని ఎవరికి వాడు సపరేట్గా రూమ్లలో దాచుకున్నప్పుడు ఒక్కొక్కరిని నడిపి పారేసిన అయిపోయింది. ఇవాళ పరిస్థితి బీసీలో అదే. బీసీలో అనేక సంఘాలు ఉన్నాం, అనేక కులాలు ఉన్నాం. కానీ ఏ రోజన్నా మనం ఒక్క తీరుగా ఒక్క తాటి మీదకి వద్దాము అని ఆలోచన చేస్తే వీళ్ళ అహంకారానికి అడ్డుకట్టబడేది. మనం చెయ్యం. కాబట్టి ఇదంతా కూడా మనం రెడ్లకు వ్యతిరేకంగా, దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. మన రాజారాం యాదవ్ గారు చెప్పినట్టు 13వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. పెద్ద ఎత్తున అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, అంటే యాదవ్ సంఘం కానీ, గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం, ఇట్లా గంగపుత్రుల సంఘం, ఇట్లాంటి సంఘాలు వేరువేరుగా కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని కుల సంఘాలు కలిపి బీసీ సంఘాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం పార్టిసిపేట్ చేసి మన బల ప్రదర్శన చేస్తే ప్రభుత్వం ఏమైనా కంటికి కొద్దిగా కునుకు లేకుండా అవుతుంది. లేకుంటే వాళ్ళంతా మర్చిపోతారు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ గుర్తించుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు కేసు పెట్టినా కూడా, కంప్లైంట్ చేసినా కూడా అది తీసుకోకుండా మరి ఇవాళ బాధిత పక్షాన ఉండాల్సినటువంటి పోలీసులు ఆ దుర్మార్గుల పక్కన నిలబడి తప్పుడు ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. అత్యంత అమానుషం, అమాయనీయం, దారుణం, దుర్మార్గం. ఎందుకంటే ఈ కుమ్మెర జాతరలో జరిగినటువంటి దారుణం ఏదైతే ఉందో ఆ దారుణంలో ఆ జాతరకి అక్కడ ఉన్న అగ్రవర్ణాలు రెడ్డిలు ఆ గుడిని కబ్జా పెట్టుకొని ఆ జాతర పేరు మీద ఆదాయం సంపాదించడం కోసం అని చెప్పి జాతరకు అత్యధికంగా జనాభా రావడంతో దానికి రుసుము చెల్లించాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. గతంలో ఎప్పుడు కూడా అక్కడ డబ్బులు కట్టి రుసుము చెల్లించే అవకాశం లేకుండే.
కానీ ఈ సంవత్సరమే అక్కడ సర్పంచ్ ఎవరైతే గెలిచిరో తుకారం రెడ్డి వాడు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం కోసము రుసుము పెట్టాడు. ఆ రుసుము చెల్లించలేదనే కారణంతో అక్కడ ఆడబిడ్డను, ఆ పసిపాపను, ఆ తుకారం రెడ్డి ఆ అనుచరులు అందరూ వచ్చి దాడి చేశారు. దాన్ని ప్రశ్నించిన తన భర్తను కూడా దాదాపుగా 3 గంటలు ఒక రూమ్లో వేసి బంధించి కొట్టారు. ఇదేమని ప్రశ్నించి వాళ్ళందరూ బాధితులే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్కడున్న పోలీసులు బాధితులపైన కాకుండా, బాధితుల కంప్లైంట్ ద్వారా కాకుండా బాధితులపైనే మళ్ళీ రిటర్న్ కేసు పెట్టారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది. ఎందుకు ఈ దారుణం జరుగుతూ ఉందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి, వాని అనుచరుడే, ఆ ఎమ్మెల్యే అనుచరుడే ఆ ఊరు సర్పంచ్ కాబట్టే వాడిని అరెస్ట్ చేయట్లేరు, దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు డీసీపీ మాట్లాడుతున్నారు, నిన్న మాట్లాడుతున్నారు డీసీపీ అక్కడ. ఆ దాడి జరిగినప్పుడు ఆ పాప అక్కడ లేనేలేదంటూ డీసీపీ నేను అడుగుతా ఉన్నా, సిగ్గుందానికి డీసీపీ? ఈరోజు అన్ని మీడియాలలో, అన్ని ఛానళ్ళలో అక్కడ పాప లైవ్లో సీసీ కెమెరా రికార్డులు, ఫుటేజ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని ఆ పాప లేదని చెప్పి ఈ సమస్యను తప్పుదారి పట్టించే క్రమం చేస్తూ ఉన్నది ప్రభుత్వము? ఒకసారి మనం సామాన్య ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితుల మీదనే కేసులు పెట్టి వాళ్ళు ఇచ్చిన నేరం పైన, కంప్లైంట్ పైన పూర్తి దర్యాప్తు చేయకుండా మామూలు సెక్షన్ల కింద వాళ్ళపైన కేసులు పెట్టారు. డీసీపీ మాట్లాడుతూ ఉన్నాడు, మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించా ఉన్నాము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించినాము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము హత్యా నేరము నమోదు చేస్తూ ఉంటారు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా ఏదైనా హత్య జరిగితే నివేదికలు వచ్చిన తర్వాత మర్డర్ కేసులు నమోదు చేసిన చరిత్ర ఉందా? ఒక్కసారైనా? ఎప్పుడైనా హత్య జరిగితే హత్యా నేరము సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి దానిపైన విచారణ చేస్తారు. ఒకవేళ దాంట్లో ఏదైనా తప్పు ఉంది, లోపం ఉంది అనుకుంటే ఛార్జ్షీట్లో ఆ పేరు తీసేసే అవకాశం ఉంది. అయినా ఇటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా, చట్టాన్ని పక్కదారి తప్పించి బాధితులపైనే నిందలేసే విధంగా ఈ ప్రభుత్వము, అధికారులు, యంత్రాంగం కొనసాగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా శంషాబాద్ ఏరియాలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగితే చట్టాలు పరిశీలించకుండానే, జ్యుడిషియరీ ముందు ప్రవేశపెట్టకుండానే ఎన్కౌంటర్ చేసారు. ఎందుకంటే ఆమె అగ్రవర్ణ అమ్మాయి కాబట్టి. కానీ ఇక్కడ బాధితురాలు కింది కులాలు, చాకలి కులము, ఎస్సీ కులం కాబట్టి చట్టాలు సెక్షన్ల వైపు మార్చి ప్రైవేట్ చేస్తున్నారు. గతంలో జరిగినప్పుడు చట్టాలు చెప్పలేదు, కోర్టు కూడా ప్రవేశించకుండానే ఎన్కౌంటర్ చేసిన కాలంలో ఉన్నప్పుడు మరి మా దళితులకు, బీసీలకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు స్పందించలేదు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సమావేశాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ టెంపుల్ల పైన అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువైతా ఉంది, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మల్లన్న జాతరలో ఏదైతే ఉందో ఒగ్గు కళాకారులలో వాళ్ళ వారసత్వాన్ని పక్కకు తొలగించి ఆ గుడులను, ఆ క్షేత్రాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం కోసము పూజారి వర్గము, రెడ్డి వర్గము జమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఒగ్గు కళాకారులు, పూజారులు ఉండాలనే ఏదైతే కార్యాచరణ భవిష్యత్తులో చేయబోతా ఉన్నామో దానికి పెద్ద ఎత్తున మేము విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను సమీకరించి ఆ ప్రోగ్రాంలో కూడా విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా మా సామాజిక బాధ్యతగా 28వ తారీఖు నాడు కూడా చలో నాగర్ కర్నూలు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని కూడా విజయవంతం చేసుకొని జనసభ, బీసీ జనసభ ఆధ్వర్యంలో ఏదైతే మార్చి 7వ తారీఖు నాడు చలో నాగర్ కర్నూలు పిలుపునిచ్చారో దాన్ని కూడా విజయవంతం చేయడానికి విద్యార్థులుగా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, ఇంకోటి గుళ్ళల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి గుడి, ఏదైతే బండారి సంస్కృతికి సంబంధించినటువంటి గుడి, ఏదైతే గ్రామ దేవతలకు సంస్కృతికి సంబంధించినటువంటి గుళ్ళు కూడా ఇలా మొత్తం అగ్రకులాలు ఆక్యుపై చేసి, ఒకవైపు బ్రాహ్మణులు, ఒకవైపు అగ్రకులాలు, అగ్రవర్ణాలు తమకు సంబంధించినటువంటి వేదాలకు సంబంధించినటువంటి దాన్ని కానీ లేకపోతే బండారు సంస్కృతిని ధ్వంసం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మల్లన్న గుళ్ళు కానీ, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ దేవతలకు సంబంధించిన గుళ్ళు కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన పూజారులకే ఉపయోగపాలని ఏదైతే 13వ తారీఖు తలపెట్టినటువంటి ఎండోన్మెంట్ ముట్టడి కూడా ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మా మీద ఉన్నటువంటి బాధ్యతగా పాల్గొని విజయవంతం చేస్తామని మరొక తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కంటిన్యూగా గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రజాపాలనని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంటే వాళ్ళు చాలా చులకనగా చూడడం, ఇది మనం ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకు అంటే ఈరోజు ఒక దాడి జరిగిందన్న తర్వాత మనం రెస్పాండ్ అవుతున్నాం. దానికి సంబంధించిన కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు ఆ దాడికి సంబంధించిన మనం ప్రెస్ క్లబ్లు కానీ మిగతా మూమెంట్లు తీసుకోవడం జరుగుతుంది.
ఇది జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళు నెక్స్ట్ ఇంకొక రకంగా ఇంకొక రూపంలో దాన్ని ఇంకో దాడిగా మనకు ప్రతిసారి కంటిన్యూగా వీళ్ళు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇలానే ఈ దాడులతోని ఇలానే వీళ్ళ జీవనం సాగాలి, వీళ్ళు విద్య కానీ రాజకీయంగా కానీ మిగతా సంబంధించిన అంశాల్లో వీళ్ళని తలదూర్చకుండా ఎప్పుడు వీళ్ళను కులంతరాల మతంతరాల పంచాయతీలు పెట్టి పబ్బం గలపాలని ఈ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ దొంగ నాటకాలని ప్రతి ఒక్కరు గమనించి ఈరోజు నాగర్ కర్నూలు కుమ్మెరలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఖండిస్తూనే ఆ కుటుంబానికి అక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, సర్పంచ్ వీళ్ళందరినీ బాధ్యతగా మీరు చేర్చి నాట్ ఓన్లీ అక్కడ ఉన్న 5, 6, 8, 10 రెడ్డి క్యాస్ట్లు కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేసిన తర్వాతనే ఇలాంటి దాడులు జరగవని నేను భావిస్తున్నాను. అలానే ప్రతి ఒక్క వాళ్ళ యొక్క అంటే వృత్తులకు సంబంధించిన దాడులతో పాటు ఈరోజు వాళ్ళు కనీసం మానవత దృక్పథం కనీసం చూపెట్టకపోవడం, అంటే ఈరోజు మనుషులుగా సమాజంలో మనం పుట్టినం ఎందుకురా, అవసరమారా మన జీవితం అంటే ముందుకు సాగడానికి కూడా మనల్ని ఈరోజు అంత చులకన చూడం. కనీసం అభంశువం చెల్లని ఒక చిన్న పాప 2 నెలల పాప వాళ్ళ తండ్రికి జరుగుతున్న దాడికి వాళ్ళ తల్లి ముందు పెట్టినా కానీ వాళ్ళ పాపని తీసి పక్కకేసిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్న రెడ్డి ఎస్ఐ, రెడ్డి సిఐ, మిగతా డిఎస్పీ కలిసి మేము వెళ్ళినాం పోస్ట్ మార్టంకి, చిన్న గాయం లేదని ఎంత చులకగానే చెప్తున్నారు. మేము అప్డేట్ చూస్తున్నాం, మా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. కనీసం వాళ్ళు అంటే ఒక పోస్ట్ మార్టం అయిన తర్వాత 2 సైడ్లు అంటే వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ బాధితులను తీసుకెళ్లి అసలు ఏం జరిగింది, అసలు గాయాలు ఉన్నాయా లేవా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పాలి. అధికారులుగా మీరు మీ పైన ఒత్తిడి, రాజకీయ ఒత్తిడా, మీరు పొలిటికల్ పవర్ చూసుకొని మీ పోస్టులకు సంబంధించిన పోస్టు కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ఈ దుర్చర్యలను మేము కూడా చూస్తున్నాం. మేము కోరేది ఏంటంటే ఆ కుటుంబాన్ని మీరు ప్రభుత్వ పరంగా ఆదుకోవడంతో పాటు రీపోస్ట్ మార్టం అనేది కూడా చేయాల్సిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ మిగతా మా బీసీ నాయకులందరికీ నేను విన్నపం చేస్తున్నాను. ఈ దాడితో పాటు ఇంకా ముందు ఇంకా ఎన్నో దాడులు జరగడానికి కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఈరోజు మేము వన్ సైడ్ గా మీరు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా మా రెడ్డిల పైన దాడులు చేస్తున్నారని కొందరు రెడ్డి వర్గాలు వస్తున్నాయి, మేము చూస్తున్నాం ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్లలో. మీరు దానికి కౌంటర్ గా మీరు చేసే డ్రామాలను కూడా ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగి రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉన్నారు. మీరు చేసే ప్రతి దాడిని కూడా మేము ఎలా తిప్పికొట్టాలో మాకు కూడా తెలుసు. మాకు కూడా ఇది ఎప్పుడైతే మేము కొంత ఈరోజు డిగ్రీ నుండి పీజీ, పిహెచ్డి అనే ఒక యూనివర్సిటీ లెవెల్లో విద్యార్థులు వస్తున్నారో ఈరోజు మా విద్యా వ్యవస్థలో దీంతో ఈ పాయింట్ తో పాటు నేను ఇంకొక పాయింట్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నా. ఈరోజు యూజీసీ గైడ్ లైన్స్ అనేవి కూడా వస్తే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళు మా రెడ్డి, అప్పర్ కాస్ట్, ఆ బ్రాహ్మణిజానికి వీళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన ఈక్వల్ వస్తాయని ఆ ఈక్విటీ రెగ్యులేషన్లు కూడా వీళ్ళు కోర్టులో వేసి స్టేలు చేయడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ 42% బీసీ రిజర్వేషన్ ఈరోజు ఇక్కడ ఉన్న అగ్రవర్గాలు ఎట్లా అడ్డుకుంటున్నాయో ఇలా ఢిల్లీలో బ్రాహ్మణిజాలు కూడా మన UG6 పైన గైడ్ లైన్స్ పైన వాళ్ళు అడ్డుకుంటున్నారు. నేను ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే ఈరోజు మన తండ్రులు, తాతలు చదువుకోలేరు, వాళ్ళ వృత్తిలతో పాటు అక్కడ ఉన్న రెడ్డి రావులకు వాళ్ళు కొంత పని చేసుకుంటూ ఉండి ఇప్పుడు మన కొత్త తరాన్ని ఎడ్యుకేషన్ పైన వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేసి మన వాళ్ళని ముందుకు తీసుకెళ్దామంటే వీళ్ళు ఎప్పుడైతే చదువుకొని ప్రశ్నిస్తారో మమ్మల్ని రాజకీయంగా అడ్డుకుంటారో, తర్వాత ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రశ్నించారనే ఒక దురుద్దేశం ఉంది. కాబట్టి అంటే ఈ సంఘటనతో పాటు ప్రతి అంశాన్ని కూడా మీ పెద్దలందరూ కూడా దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకొని ఇలాంటి దాడులు మేము తీవ్రంగా ఖండిస్తూనే ఈ నెల 28వ చలో నగర్ కర్నూలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే మీరు తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రతి దానికి మేము కూడా సపోర్ట్ తెలియజేస్తామని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఒక ప్రశ్న కూడా ఈరోజు మనసులో మెదులుతూ ఉంది. అసలు ఒక నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా లేదా, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలిస్తుందా లేదా అనే ఒక సందేహాన్ని ఈ సంఘటన మనకు లేవనెత్తుతూ ఉంది. అలాగే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన వ్యవస్థలు కూడా ఇట్లాంటి సంఘటనలు పట్ల రాజకీయ కోణంలోనో లేకపోతే ఇంకేదైనా ప్రభావితంలోనో పనిచేయడం కూడా వ్యవస్థ దిగజారుడుతనాన్ని నిరూపిస్తూ ఉంది. వ్యవస్థలు కనుక సక్రమంగా స్పందించినట్లయితే ఇట్లాంటి హీనమైన హింసాత్మకమైనటువంటి సంఘటనలు పునరావృతం కావు. ఏదైతే మనం చట్టాలు నిర్ణయించుకున్నామో ఈరోజు IPS అన్నట్టు BNSS కానీ ఇవన్నీ చట్టాలు మనం ఏదైతే రూపొందించుకున్నామో వాటి పట్ల శ్రద్ధ వహించి పోలీసు వ్యవస్థ కనుక వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగవు. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యమే తప్ప ఇంకో విధంగా కాదు. ఒకవేళ
పోలీసులే గనక ఏదో విధంగా శంషాబాద్లో జరిగినటువంటి సంఘటన పట్ల ఆ విధంగా స్పందించినట్టు ఉంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి చేయడానికి ఎవరు కూడా ధైర్యం రాదు. కాబట్టి గౌరవ ప్రభుత్వాన్ని లేదా వ్యవస్థలను కూడా ఈరోజు ఒక్కసారి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఉన్నతాధికారులు కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, బీహార్లో ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు ట్రాన్సిట్లో తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు? ఒక పెద్ద ప్రశ్న లేవతుతా ఉంది. ఈ వ్యవస్థ వైఫల్యంలో ప్రభుత్వాలకు తల ఉంచి వాళ్ళ ఆదేశాలకు తల వంచినట్లయితే, చట్టాలకు అతీతంగా వ్యవహరించినట్లయితే, చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే వాళ్ళు ఆ పరిణామాలను ఎదుర్కోక తప్పదు. అలాగే ఇలా తెలంగాణలో కూడా వ్యవస్థలో అధికారులు ఏదైతే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారో ఇట్లాంటి స్పందన పట్ల వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. కింది స్థాయి అధికారులు ఒకవేళ తప్పుతో పట్టినటువంటి పై స్థాయి వాళ్ళు స్పందించి వ్యవస్థను చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. టోకెన్ ఇవ్వనందుకు, డబ్బులు ఇవ్వనందుకు మరి మా మల్లన్న దగ్గరికి వెళ్ళడానికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మమ్మల్ని ఎందుకు ఆపుతారని చెప్పేసి అడిగినందుకు మరి ఆ గణేష్ అనే అబ్బాయిని తీసుకెళ్ళి 3 గంటలు విచక్షణయుతంగా కొట్టి అడ్డం పోయినందుకు ఆ బిడ్డ పైన, భార్య పైన కూడా దాడి చేసి ఆ శంకరను పసిగున ఆ సందర్భంలో తొక్కిసలాటలో కింద పడి చనిపోయినటువంటి సంఘటన ఇలా ఈ దేశంలో మరి ఈ 21వ శతాబ్దంలో ఇలా డిజిటల్ యుగంలో ఇలా ప్రపంచమంతా కూడా మరి చంద్రమండలం వైపు వెళ్తూ ఉంటే ఇలా ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో ఇలా ప్రజాపాలన చెప్తున్నటువంటి సందర్భంలో మరి ఒక బిడ్డని దేవుని దగ్గరికి మేము వెళ్తామని చెప్పేసి అంటే అడ్డుకొని దాడి చేసి హత్యలు చేయడం అనేది ఎలా ఎటుపోతుందో ఈ సమాజం అని చెప్పేసి ఇలా అర్థం చేసుకునే పరిస్థితి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చే ముందు ప్రజాపాలన చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కుల పాలనని ఇలా తీసుకొచ్చి, భూస్వాముల పాలనని మరి గడీల పాలనని ఇలా తీసుకొచ్చి మొత్తం కూడా విష్ణు రామచంద్ర రెడ్డి యొక్క వారసుడని ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి బలహీన వర్గాలపైన దాడులు పెరిగినాయి. 42% రిజర్వేషన్ పక్కన పోయినాయి. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని రకాల వాటా ఇస్తామన్న విషయం పక్కన పోయింది. 1,00,000 కోట్ల బడ్జెట్ పక్కన పోయింది. ఇస్తామన్న హామీలు పక్కన వెళ్ళి ఇలా బలహీన వర్గాలపైన వివక్ష కొనసాగుతున్నది, దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న మరి కర్ల రాజేష్ లాకప్ చేసారు దళిత బిడ్డని. అట్లాగే అంతకుముందు ఎల్లారెడ్డిలో మాకు ఓట్లేనందుకు ఓట్లేయలేరని చెప్పేసి సామాన్య మహిళల మీదకి వెళ్ళి మరి ట్రాక్టర్ తొక్కించి మరి హత్య చేయడం కోసం అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ గుండాలు ప్రయత్నం చేసింది. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పేసి యాదగిరి యాదవ్ ఎల్లమ్మగూడలో ముందుకు వచ్చినందుకు, లక్ష్మీ దంపతులు ముందుకు వచ్చినందుకు వాళ్ళని యాదగిరిని మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ముఠా మరి కిడ్నాప్ చేసి మూత్రం దాయించిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఏం కొనసాగుతూ ఉన్నది? ప్రజాపాలన చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇలా మొత్తం కూడా బలహీన వర్గాలపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము, హేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అందుకోసమే ఎవరైతే దాడులు చేసిండ్రో దాడి చేసినటువంటి 8 మంది పైన ఇమీడియట్గా హత్యా నేరం మేపి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పటికీ ఇంకా 5-6 బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి, అట్లాగే ₹1,00,00,000 ఎగ్జగేసి ఆ కుటుంబానికి ఇవ్వాలి, ప్రతి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లును కట్టి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా మరొక రెండో అంశం, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అదే కొమ్మెర మరి మల్లన్న అది యాదవ్ల ఆధీనంలో ఉండేది. గతంలో 2 సంవత్సరాల క్రితము ఈ ముఠా తుకారాం రెడ్డి ముఠా దాన్ని కబ్జా చేసిండు. ఎందుకంటే ప్రజాదరణ వస్తుంది కాబట్టి, అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బును తీసుకోవాలని చెప్పేసి దేవుని ప్రవృత్తులు, దేవుని ఆరాధనను పక్కన పెట్టి, అక్కడ దేవుని మల్లన్న మీద భక్తిని పక్కన పెట్టి, వాళ్ళకి భక్తి లేదు, ఆరాధన లేదు, కేవలం డబ్బు మీద వ్యాయామంతో అధికారం చెలాయించిన ఉద్దేశంతో యాదవులు ఉన్నటువంటి యాదవుల ఆధీనంలో ఉన్నటువంటి మల్లన్న గుడిని వీళ్ళు కబ్జా చేసి యాదవుల్ని బయటకు పంపించినటువంటి పరిస్థితి. అందుకోసం ఈ సంఘటన జరిగింది. అంతేకాకుండా ఒకటి చెప్తాను, ఒక కుమ్మెరనే కాదు, తెలంగాణ వ్యాప్తంలో కుమ్మెరెల్లి మల్లన్న కానీ, లేకపోతే ఐనోళ్ళు మల్లన్న కానీ, రత్నపురం మల్లన్న కానీ, ఇలా అనేక మల్లన్న మరి బీరప్ప గుళ్ళు ఇలా యాదవులు భక్తి ప్రవృత్తులతోటి గొప్పగా శివుని బిడ్డలుగా వాళ్ళందరూ కూడా శివతత్వాన్ని, సమానత్వాన్ని, అందరూ సమానమైన ఒక సహజీవన
సాంస్కృతిక తత్వాన్ని మా ఒగ్గు కళాకారులు మరి యాదవులు మరి ప్రపంచానికి చాటుతున్నారు. అట్లాంటి మల్లన్న భక్తుల చేతిలో అది ఉండకుండా ఇలా మిగతా వాళ్ళ చేతిలోకి వెళ్ళడం, అక్కడ పూజారులు ఒగ్గు కళాకారులు ఉండకుండా అక్కడ బ్రాహ్మణులను తీసుకుపోయి పెట్టడము, ఇది మరి మల్లన్న యొక్క ప్రతిష్టకి, మా మల్లన్న యొక్క సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి మాకు ఇది తీవ్రంగా మరి నష్టం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇమీడియట్గా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము, మొత్తం మల్లన్న గుళ్ళ పైన యాదవుల ఆధీనంలో ఉండాలి, యాదవ పూజారులే ఉండాలి. ఎందుకంటే గతం నుంచి కూడా మేము వస్తున్నాం కాబట్టి మా సంస్కృతి మా వారసత్వం ఉంది కాబట్టి దాన్ని కొనసాగించడం కోసము మేము దీనికి నిరసనగా మా గుడి మా దేవుడు మాకే అధికారం అనే నినాదంతో రేపు 13వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఎండోన్మెంట్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున మా ఒగ్గు కళాకారులు, మా శివసత్తులు, మా యాదవ పూజారులు మేమంతా కలిసి పెద్ద ఎత్తున మరి అన్ని మిగతా వర్గాన్ని కలుపుకొని మా మల్లన్న యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, సహజీవన సాంస్కృతిక వారసత్వాన్ని, సమతా స్ఫూర్తి యొక్క వారసత్వాన్ని మేము కంటిన్యూ చేయడం కోసము ఎండోన్మెంట్ ఆఫీస్ దగ్గర 13వ తారీఖు మార్చి 13వ తారీఖు నాడు ధర్నా నిర్వహించబోతాము. మా గుళ్ళు మా దేవుడు మాకే అధికారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.